నేటితో రేవంత్ సర్కార్ 100 రోజులు పూర్తి. రేవంతుడి 100 రోజుల సుపరిపాలనలో అమలు చేసిన హామీలు ఇవే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ తమ 100 రోజుల పాలనపై ప్రగతి నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్పై రాయితీ, మహాలక్ష్మి పథకం వంటి కార్యక్రమాలతో మొత్తం కలిపి 5 హామీలను అమలు చేశామని తెలిపింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మార్చి 15తో అనగా ఈ రోజుతో 100 రోజులు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు మాత్రం రోజులు లెక్క పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే కారణం అసెంబ్లీ ఎన్నికల వాగ్దానం 6 గ్యారంటీలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలు అమలు చేసేందుకు 100 రోజులు అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. తాజాగా ఈ 100 రోజుల పాలనపై ప్రగతి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ విడుదల చేసింది. మేము అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం శ్రీకారం చుట్టాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పెంచాము. అలాగే గ్యాస్ సిలిండర్పై రాయితీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగం చేశాము. గృహజ్యోతి పథకం కింద 0 విద్యుత్ బిల్లు, రైతు భరోసా కూడా అమల్లోకి తెచ్చాము. చేయూత అనే హామీలో సగం పైగా అమల్లోకి తెచ్చాము. పెన్షన్ల పెంపుకు మాత్రం రేషన్ కార్డులు ముడిపడడంతో అది కొంచెం ఆలస్యమైంది. యువతకు విద్యా భరోసా హామీ కార్డ్, ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణం హామీ ఉన్న యువ వికాసం ఇంకా అమల్లోకి రాలేదు. ఇచ్చిన హామీలన్నీ ఇంకా పూర్తి కార్యాచరణలో అమలు కాకపోయినా కూడా ముందు అవసరమైన గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ తెలిపింది. ఈ 6 గ్యారంటీలతో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని రేవంత్ సర్కార్ విడుదల చేసిన ప్రగతి నివేదికలో పొందుపరిచారు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అవినీతి, అన్యాయం, అక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసేలా శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రత్యేక విచారణలు చేపట్టమని, విచారణల కోసం స్పెషల్ కమిషన్లు ఏర్పాటు చేశామని ప్రగతి నివేదికలో వివరించారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు శంకుస్థాపన, డబుల్ డెక్కర్ కారిడార్కు పునాది, దావోస్ నుంచి పెట్టుబడులు, గవర్నమెంట్ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక ఒప్పందం, 30,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా అమలు చేశామని రేవంత్ సర్కార్ విడుదల చేసిన ప్రగతి నివేదికలో పొందుపరిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.